పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు మరికొన్ని చందమామ కథల్ని విందాం. మొదటి కథ చెడ్డవాడి గొప్పతనం. ఇక కథలోకి వెళ్తే గోపాలయ్య కొడుకు గోవిందయ్యకు 20 ఏళ్లు మీద పడినా బుద్ధి కొంచెం కూడా రాలేదు. వాడు ఒక్క మంచి పని చేసేవాడు కాదు. వాణ్ణి ఎలా మార్చాలో తెలియక గోపాలయ్య సతమతమవుతున్న సమయంలో ఆ గ్రామానికి చిరంజీవి వచ్చాడు. ఆయన ఎలాంటి వాళ్ళకైనా వివేకం కలిగించగలడని విని గోపాలయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానించి తన కొడుకు సంగతి చెప్పుకొని బాధపడ్డాడు. చిరంజీవి గోవిందయ్యను పిలిపించి వాడి వంక కొద్ది క్షణాలు తీక్షణంగా చూసి, అనవసరంగా ఎందుకు బాధపడతావు గోపాలయ్య? నీ కొడుకు చెడ్డ పనులు చేస్తేనే మంచి కంటే చెడు చేయటమే ఎంతో కష్టం. కష్టమైన పని చేసేవాడు ఎప్పటికైనా బాగుపడతాడు అన్నాడు. గోవిందయ్య తండ్రి వంక నీరసంగా చూసి అదోలా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోపాలయ్య నిరాశ చెంది, మీరేదో మా వాణ్ణి దారిలో పెడతారనుకుంటే ఇలా చేశారేమిటి? వాడు ఇంకేం బాగుపడతాడు అని అన్నాడు. అయితే నువ్వు నా మాటల్నే శంకిస్తున్నావన్నమాట అన్నాడు చిరంజీవి కోపంగా. లేకపోతే తమ బోటి పెద్దలనవలసిన మాటలేనా అవి? మంచి అనిపించుకోవడం కష్టం, కానీ చెడు అనిపించుకోవడానికి క్షణం పట్టదు అన్నాడు గోపాలయ్య. ఊరికే అనగానే సరికాదు. నాకు నీ అబ్బాయికి కూడా ఆ మాట రుజువు చేసి నిరూపించాలి అన్నాడు చిరంజీవి. గోపాలయ్య తన కొడుకును మళ్ళీ పిలిపించాడు. చిరంజీవి తన పక్షమని తెలియగానే ఈ దెబ్బతో తండ్రి చేత మాటలు పడే బాధ శాశ్వతంగా వదిలించుకోవచ్చునని గోవిందయ్య తండ్రి చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు. ముగ్గురు కలిసి ఊళ్ళోని మోతబరి రామయ్య ఇంటికి వెళ్లారు. రామయ్య తన అనుభవాన్ని వారికి చెప్పాడు. ఆయన తన పనివాళ్ళందర్నీ ఎంతో ఆదరంతో చూస్తాడని పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వాడు ఒక రోజున ఎందుకో ఒళ్ళు తెలియని కోపం వచ్చి తన పాలేరును చావగొట్టాడు. ఇలా ఒక్కసారే జరిగింది. అయినా పనివాళ్లలో ఆయనకు చెడ్డ పేరు వచ్చింది. ఆ తరువాత ఆయన తమతో ఎంత మంచిగా ఉన్నా పనివాళ్లకు ఆయన పట్ల కలిగిన అభిప్రాయం పోలేదు. ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పనితో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్నాడు రామయ్య. గోపాలయ్య తన కొడుకును చిరంజీవిని వెంటబెట్టుకుని ఇలాంటి వాళ్ళు ముగ్గురి వద్దకు వెళ్ళాడు. అందరూ రామయ్య చెప్పినట్టే మంచి పేరు తెచ్చుకోవడం కష్టమని, చెడ్డ పేరు తెచ్చుకోవడం తేలికని చెప్పాడు. ఇప్పుడేమంటారు అన్నాడు గోపాలయ్య. ఆగు, నా మాటలో నిజం కూడా రుజువు చేస్తాను. ఈ ఊళ్ళో జులాయి వెధవగా పేరుపడ్డవాడి ఒకడి పేరు చెప్పు అన్నాడు చిరంజీవి. ఎవడో ఎందుకు, మా వాడే ఉన్నాడు. అయితే వాడు మన వెంటే అఘోరించాడు గనుక ఇంకోడి పేరు చెబుతాను. వాడి పేరు చంద్రయ్య అన్నాడు గోపాలయ్య. ముగ్గురు కలిసి తాము ముందు చూసిన రామయ్య వగైరాల వద్దకు వెళ్లి చంద్రయ్య గురించి వాళ్ళ అభిప్రాయం అడిగారు. వాడు ఉట్టి వెదవండి, వాడి మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అన్నారు రామయ్య ఇతరులు ఏకగ్రీవంగా. అప్పుడు ముగ్గురు కలిసి చంద్రయ్య దగ్గరకు వెళ్లారు. చిరంజీవి వాడితో, ఊరంతా దుర్మార్గుడు అంటున్నారు నిన్ను, ఆ విషయం నీకు తెలుసా అన్నాడు. తెలుసు, ఏ వెధవ ఏమనుకుంటే మాత్రం నాకు లెక్కేమిటి అన్నాడు చంద్రయ్య. ముగ్గురు అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఒక బిచ్చగాడు తగిలాడు. చిరంజీవి వాణ్ణి దగ్గరికి పిలిచి, దున్నపోతులా ఉన్నావు, పని చేసుకుని బ్రతకలేవా, ఇలా అడుక్కు తినకపోతే అని అడిగాడు. ఇష్టమైతే పిచ్చం వేయండి, లేకపోతే మానేయండి, అంతేగాని మాటలు మిగలకండి. నేను నా నాన్న అడుక్కు తింటున్నానే గాని చెడ్డ పనులు చేయడం లేదు అన్నాడు బిచ్చగాడు. వాడు వెళ్ళిపోయాక చిరంజీవి నవ్వి, చూశారుగా, బిచ్చగాడు కూడా మాట పడడం లేదు. ఊరంతా తనను దుమ్మెత్తి పోసిన చెడ్డ పనులు చేసేవాడు వాటిని సహించి చెడ్డ పనులు చేసిపోగలుగుతున్నాడు. అలాంటి ఓర్పు చెడ్డవాళ్ళకి తప్ప సాధ్యపడదు. అందుకే చెడ్డగా ఉండడం కష్టమన్నాను. మహాజన్మ ఎత్తి మానాభిమానాలు వదిలిపెట్టడం కన్నా కష్టమైన పని ఏమున్నది ఈ లోకంలో అని అన్నాడు. చిరంజీవి అన్న మాటల్లో వ్యంగ్యం గోపాలయ్యకు అర్థమైంది. గోవిందయ్యకు కూడా ఆ మాటలు సిగ్గు తెప్పించాయి. అతను క్రమంగా తన చెడ్డ బుద్ధులు వదిలిపెట్టేశాడు. చెడ్డవాడి గొప్పతనం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు గీతాసారం. ఇక కథలోకి వెళ్తే, వివేకవర్ధన మహారాజు తన ప్రజలు ఎల్లకాలము సంతోషంగా ఉండాలని కోరేవాడు. అందుకు ఏం చేయాలని ఆయన జ్ఞానులను అడిగితే, సౌఖ్యాలు మనిషికి నిజమైన సంతోషం ఇయ్యవని, తృప్తి ఒకటే ఆ పని చేయగలదని చెప్పారు. తృప్తి ఎలా వస్తుందని రాజు వారిని అడిగాడు. ప్రజలకు వేదాంతం బాగా వంటబట్టాలి. వేదాంత సారాన్ని కాచి వడగట్టగా తయారైనది భగవద్గీత. ఆ గ్రంథాన్ని ప్రజలకు వంటబట్టేలా చేసినట్టయితే వారికి తృప్తి, సంతోషం కలుగుతాయి అన్నారు జ్ఞానులు. వివేకవర్ధనుడు పండితులను నియోగించి తానే స్వయంగా గీత బోధలు విని జ్ఞానులు చెప్పిన మాటల్లో నిజమున్నదని అనుకున్నాడు.
అయితే ప్రజలందరికీ గీతాసారం నూరిపోయడానికి అనేక మంది సమర్థులు కావాలి కదా! అందుకని ఆయన ఒక ప్రకటన చేశాడు. భగవద్గీతను పామరులకు అర్థమయ్యేటంత సులభ రీతిన బోధించగల పండితోత్తములకు రాజుగారు సన్మానం చేస్తారని చాటింపు వేయబడింది. చాటింపు విని అనేక మంది పండితులు ఆస్థానానికి వచ్చారు. వారిని పరీక్షించమని రాజు ఆస్థాన పండితుణ్ణి నియోగించాడు. ఆస్థాన పండితుడు వచ్చిన వారితో గోష్ఠి జరిపి రాజు వద్దకు తిరిగి వెళ్లి, మహాప్రభు, వారందరూ ఉద్దండ పండితులు. భగవద్గీతలో వారిని పరీక్షించే శక్తి నాకు లేదు అన్నాడు. రాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ సమయంలో రాజధానికి చిరంజీవి వచ్చాడు. దేశంలో గల ఉద్దండ పండితులందరూ రాజుగారి దివాణానికి వచ్చి ఉన్నారని తెలిసి వారితో గోష్ఠి జరిపే కోరికతో చిరంజీవి ముందుగా ఆస్థాన పండితుణ్ణి కలుసుకున్నాడు. ఆస్థాన పండితుడు ఇదివరకే చిరంజీవి గురించి విని ఉండడం చేత అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్లి, ఎలాంటి చిక్కు ప్రశ్న అయినా విడదీయగల సమర్థుడు ఈయన. అదృష్టవశాత్తు మన నగరానికి వచ్చారు. మన సమస్యను ఈయన పరిష్కరించగలుగుతారు అని అనుకుంటున్నాను అని అన్నాడు. రాజు చిరంజీవికి తన సమస్య గురించి చెప్పాడు. నేనంత గొప్పవాణ్ణి కాను, కానీ ప్రయత్నిస్తాను అన్నాడు చిరంజీవి. మర్నాడు రాజసభలో పండితులందరూ సమావేశమైనప్పుడు చిరంజీవి వారిని కలయజూసి, మీ పాండిత్యంలో తారతమ్యాలు తెలుసుకోవాలని ప్రభువులు అనుకుంటున్నారు. అందుకుగాను ఒక పోటీ ఏర్పాటు చేయడం మీకు సమ్మతమేనా అని అడిగాడు. సమ్మతమేనని అందరూ తలలు ఆడించారు. చిరంజీవి ఒక్కొక్క పండితుణ్ణి చేరి, భగవద్గీతకు భాష్యం చెప్పడానికి ఒక జీవితకాలం చాలదంటారు. అలాంటిది మీరు ఆ మహాగ్రంథాన్ని ఇంత స్వల్పకాలంలో ఎలా అర్థం చేసుకోగలిగారు అని అడిగాడు. మీరు చెప్పినది నిజమే, కానీ నేను పట్టుదలగా కృషి చేసి గీతాసారాన్ని వంటబట్టించుకున్నాను అంటూ ప్రతి పండితుడు తన కృషి గురించి, ఘనత గురించి చెప్పుకున్నారు. అందరితో మాట్లాడినాక చిరంజీవి రాజు వద్దకు తిరిగొచ్చి, మహాప్రభు, వీళ్ళందరూ మహాపండితులే, అయితే వీరిలో ఏ ఒక్కరూ గీతాసారాన్ని వంట పట్టించుకోలేదు అన్నాడు. పండితులు తెల్లబోయారు. రాజు కూడా. మీరు వాళ్ళని గీత గురించి ప్రశ్నించకుండా ఇలా అనడం సమంజసంగా లేదు అన్నాడు. నేను కూడా గీత చదివాను. గీతలో నాకు అర్థమైనది ఒకటే. ప్రతి మనిషి నేను అన్న భావాన్ని విడనాడాలి. ఏ పని తాను చేస్తున్నానని గాక భగవంతుడే చేయిస్తున్నాడని, తాను నిమిత్త మాత్రుడనేనని గుర్తించాలి. నేను అన్న పదం అజ్ఞానాన్ని, అహంకారాన్ని తెలియజేస్తుంది. గీతాసారాన్ని వంట పట్టించుకున్నామంటున్న ఈ పండితులందరూ దాన్ని తమ స్వశక్తితో సాధించామనుకుంటున్నారు అని అన్నాడు చిరంజీవి. పండితులందరూ ఏకగ్రీవంగా చిరంజీవి చెప్పినది నిజమని, తమలో విద్యాగర్వము, అహంకారము జాస్తిగా ఉన్నాయని తెలుసుకున్నామని, ఆయన మాటలతో తమకు జ్ఞానోదయమైందని ఒప్పుకున్నారు. రాజు పండితులను యథాశక్తి సన్మానించి పంపేసి, చిరంజీవితో నా ప్రజలు సంతోషంగా ఉండగలందలకు వారికి గీత బోధింపచేద్దామనుకుంటున్నాను. ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు. చిరంజీవి రాజుకు ఇలా చెప్పాడు. సంతోషం అనే పదానికి అర్థం లేదు ప్రభు. దేశంలో సోమరులనే వాళ్ళు లేకుండా చెయ్యండి. వయోజనులందరూ కష్టపడి పనిచేసే మాటైతే దేశం కలకాలం సిరి సంపదలతో తులతూగుతుంది. తాను కష్టపడి సంపాదించుకున్నది అనుభవించే ప్రతి వాడికి తనకు తెలియకుండానే తృప్తి ఉంటుంది. వేదాంత బోధులు మనుషుల్ని సోమరులుగా చేస్తాయి. ఆసక్తి ఉన్నవారు వాటిని గురించి ఎలాగూ తెలుసుకుంటారు. అది వారి స్వవిషయం అవుతుంది. దానికోసం మీరు ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు అన్నాడు. దానికి రాజుగారు ఎంతో సంతోషించారు. గీతాసారం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు పరుగు వాళ్లకు లాగే. ఇక కథలోకి వెళ్తే, జానకి పార్వతి ఇరుగు పరుగు ఇల్లాళ్ళు. పార్వతి తెలివైనది. ఉన్నంతలో సంసారం పొదుపుగా గడుపుకొని వస్తూ సుఖజీవనం చేస్తున్నది. జానకి అసూయపర్రాలు. తాను పార్వతి కన్నా వైభవంగా ఉండాలనుకునేది. అందుకోసం ఆమె ఖరీదైన సామానులు కొని తన ఇంటిని అందంగా అలంకరించేది. అయినా సరే పార్వతి తెలివిగలది, పొదుపరి కావడం చేత ఆమె ఇల్లే ఎక్కువ వైభవంగా ఉండేది. జానకి అసూయ భరించలేక తన భర్తను ఉపాయం అడిగింది. ఆమెతో విసిగి ఉన్న భర్త, పొరుగు వాళ్లను మించాలని నువ్వు కొంప గుండం చేస్తున్నావు. ఇక నుంచి ముందుగా నువ్వు ఏమీ కొనకు. పక్కవాళ్ళు ఏదన్నా కొనేదాకా ఆగి నువ్వు అదే కొను. అప్పుడు మనం వాళ్లతో సమానంగానైనా ఉండగలుగుతాం అని సలహా ఇచ్చాడు. భర్త చెప్పినట్టు చేయడం మొదలుపెట్టినాక జానకికి కాస్త మనశ్శాంతి లభించింది. ఆమె ఇప్పుడు పార్వతితో సమానంగా ఉండగలుగుతున్నది. జానకికి, పార్వతికి కూడా పిల్లలు లేరు. కానీ ఆ విషయమై వాళ్ళు బెంగపడుతున్నట్లు ఎప్పుడూ కనిపించలేదు. పిల్లలు పుట్టరేమోనని దిగులు పడే వయసు కూడా కాదు వాళ్ళది. అయితే వాళ్ళు ఊరికి ఒక సాధువు వచ్చి అందరికీ సహజమైన కోరికలు తీరేలాగా ఆశీర్వదిస్తున్నాడని తెలిసి పార్వతి ఆ సాధువును చూడబోయింది.
పార్వతి వెళ్తుందని తెలిసి జానకి కూడా ఆమె వెనకనే వెళ్ళింది. ఇద్దరూ సాధువును పూజించారు. సాధువు వాళ్ళని కనికరించినట్టు కనబడి ఇద్దరికీ మంత్రం చెప్పి దీన్ని జపించుతూ పోతే మీలో గాఢంగా ఉన్న కోరిక తీరుతుంది అని అన్నాడు. ఇద్దరూ ఇళ్లకు వచ్చేశారు. పార్వతి గదిలో కూర్చొని తనకు పండులాంటి కొడుకు కలగాలని కోరుకుంటూ మంత్రం జపించసాగింది. జానకికి పెద్ద చిక్కు వచ్చి పడింది. మంత్రం చదివి పార్వతి ఏం కోరుకుంటుందో తనకి తెలియదు. తనకు తెలిసిందల్లా పార్వతితో సమానంగా జీవించడమే. అదే ఆమె భర్త ఇచ్చిన సలహా. అందుచేత ఆమె పార్వతికి జరిగినట్టే తనకు జరగాలని కోరుకుంటూ మంత్రం జపించింది. కాలక్రమేణా పార్వతికి పండంటి కొడుకు కలిగాడు. మంత్ర ప్రభావం వల్లనేమో జానకి కూడా పండంటి కొడుకును కన్నది. జానకి మంత్రాన్ని ఎంత తెలివిగా ఉపయోగించుకున్నది తెలిసి భర్త ఆమెను ప్రశంసించాడు. తాను అలా చెయ్యడానికి కారణం తన భర్త సలహాయే కనుక జానకి తన భర్తను ప్రశంసించింది. ఇలా ఉండగా ఒక రాత్రి దొంగలు పడి పార్వతి ఇల్లు దోచేశారు. ఆ రాత్రి జానకి ఇంటి కూడా దొంగల దోపిడీ జరిగింది. ఈ దోపిడీ వల్ల పార్వతికే ఎక్కువ నష్టం. ఎందుకంటే ఆమెకు అండగా ఉండదగిన సంపన్నులెవరూ లేరు. ఈ నష్టం కూడడానికి ఆమెకు అనేక సంవత్సరాల కాలం పడుతుంది. జానకికి అలా కాదు. ఆమెకి ఎంతో అండ ఉన్నది. ఆమెకు కలిగిన నష్టాన్ని ఆమె బంధువులు క్షణాల మీద సరిచేయగలరు. కానీ మంత్ర ప్రభావం వల్ల కాబోలు ఒక్కరూ ఆమెకు సాయం రాలేదు. వరం బెడిసి కొట్టింది. పార్వతి పడ్డ కష్టాలన్నీ తాను కూడా పడుతూ పార్వతికి ఇంకా ఎలాంటి కష్టమూ రాకూడదని రోజు 1000 దేవుళ్లకు మొక్కసాగింది. పొరుగు వాళ్ళకి లాగే అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు రంగులు మారే హారం. ఇక కథలోకి వెళ్తే అనేక వేల సంవత్సరాల క్రితం ఒక అడవిలో కాలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు నరభక్షకుడు. ఒక పర్యాయం వాడికి ఒక మునీశ్వరుడు దొరికాడు. ఆ మునీశ్వరుడు వాడితో, ఓరి, నన్ను తినడం వల్ల నీ ఆకలి తీరదు. నా తపశక్తితో నిన్ను చంపగలను. కానీ అందువల్ల నేను మళ్ళీ 100 ఏళ్లు తపస్సు చేయవలసి ఉంటుంది. కిందటి జన్మలో ఎంతో పాపం చేసుకుని ఈ రాక్షస జన్మ ఎత్తావు. నన్ను వదిలిపెట్టావంటే నీకు ఇంత పుణ్యం కూడా వస్తుంది అన్నాడు. కాలాసురుడు కాసేపు ఆలోచించి ఈ రాక్షస జన్మ పోవడానికి ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు. మునీశ్వరుడు తనలో ఇలా ఆలోచించాడు. వీడు రాక్షస జన్మ ఎత్తాడు గనుక మనుషులను తినడం మానమంటే మానడు. అయితే ఈ కలితో నిజమైన పుణ్యాత్ములు దాదాపు లేరనే చెప్పాలి. అందుచేత పుణ్యాత్ములను మాత్రమే తినాలంటే వీడు తప్పనిసరిగా నరభక్షణ మానవలసి ఉంటుంది. ఇలా అనుకుని ముని రాక్షసుడితో, నువ్వు మనుషులను తినడంలో విచక్షణ చూపడం లేదు. మనుషులలో పుణ్యాత్ములుంటారు, పాపాత్ములుంటారు. కుళ్ళిన ఆహారం తినడం వంటికి ఎలా చెరుపో పాపాత్ములను తినడం అలాగే చెరుపు. వాళ్ళ పాపం నీలో చేరిపోతుంది. అందుచేత నువ్వు పుణ్యాత్ముల్ని మాత్రమే తింటూ పుణ్యం నీలో చేర్చుకో. ఎవరు పాపాత్ములో తెలిసేలాగా నేను ఒక హారం ఇస్తాను. దాన్ని మెడలో వేసుకుని నువ్వు మనిషిని తాకినప్పుడు వాడు పుణ్యాత్ముడైతే హారం పచ్చగా మారుతుంది, పాపాత్ముడైతే ఎర్రగా మారుతుంది అని చెప్పి తన మెడ నుంచి ఒక తెల్లని పూసలు గల హారం తీసి రాక్షసుడికి ఇచ్చాడు. రాక్షసుడు దాన్ని తన మెడలో వేసుకుని మునిని పట్టుకుని, నువ్వు పుణ్యాత్ముడివే కదా, ఇప్పుడు నిన్ను తింటాను అన్నాడు. అయితే వాడు మునిని తాకగానే హారం పచ్చగా మారడానికి బదులు ఎర్రగా మారింది. వాడు మునిని వదిలిపెట్టాడు. నేను రాక్షసుడికి ఇచ్చిన సలహాతో నా పుణ్యమంతా పోయి పాపం చుట్టుకున్నట్టుంది. పొరపాటు చేసినట్టున్నాను అనుకుంటూ ముని తన ఆశ్రమానికి వెళ్ళాడు. తర్వాత ఆయన తన మనస్సును దేని మీద కేంద్రీకరించలేకపోయాడు. ఎన్నో ఏళ్లు తాను చేసిన తపస్సు వ్యర్థమైపోయింది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుందామని ఆ ముని మరొక అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న తన గురువు వద్దకు వెళ్ళాడు. నీ అనుమానం తీర్చగలవాడు ఒక్కడే ఉన్నాడు. అతని పేరు చిరంజీవి. ప్రస్తుతం విష్ణుపురంలో ఉంటున్నాడు. అతని వద్దకు వెళ్ళు అన్నాడు గురువు. ముని విష్ణుపురం వెళ్లి చిరంజీవిని చూశాడు. చిరంజీవి సామాన్య మానవుడిలా జీవిస్తున్నాడు. అలాంటి వాడు తనకు తోడ్పడతాడన్న నమ్మకం లేకపోయినా ఎంతో జ్ఞాని అయిన తన గురువు చెప్పాడు గనుక ముని తన గొడవ అంతా చిరంజీవికి చెప్పాడు. చిరంజీవి అంతా విని, మీరు తపస్సు చేసి పుణ్యం పెంచుకున్నారేమో గాని తెలివి పెంచుకున్నట్లు లేదు. మిమ్మల్నే తినబోయిన ఆ రాక్షసుడు ఎంత దుర్మార్గుడో చూశారు కదా. లోకంలో ఉన్నది కొద్దిమంది పుణ్యాత్ములే అయినప్పుడు ఆ కొద్దిమందిని వాడు తినేస్తే లోకం పాపాత్ములతో నిండిపోదా? లోకాన్ని కాపాడడానికి కొంతమంది పుణ్యాత్ములే చాలు. ఒక్క సూర్యుడు ప్రపంచానికి జీవం ఇస్తున్నాడు కదా అన్నాడు. అయితే నా వల్ల పెద్ద పొరపాటే జరిగిపోయిందన్నమాట అన్నాడు ముని. అందుకు మీరేమీ బాధపడన అవసరం లేదు. రాక్షసుడు వద్దకు వెళ్ళి మీరు పొరపాటు చెప్పినట్టు చెప్పండి అన్నాడు చిరంజీవి. వాడు నా మాట నమ్ముతాడా అన్నాడు ముని. మీ సలహా తప్పని వాడితో అనవద్దు. రంగు విషయంలో పొరపాటు చెప్పినట్లు చెప్పండి. ఆత్మరక్షణ కోసం అబద్ధం చెప్పాననండి అన్నాడు చిరంజీవి. మునీశ్వరుడు మళ్ళీ రాక్షసుడు వద్దకు వెళ్ళాడు. నీ సలహా నా కొంప ముంచింది. మనుషుల్లో పుణ్యాత్ములు ఉన్నట్టు లేరు.
ఇప్పటి వరకు నాకు ఒక్కడు తగల్లేదు అన్నాడు రాక్షసుడు మునితో. వాడు తన సలహా పాటిస్తున్నందుకు ముని సంతోషించి, మనుషుల్లో పాపాత్ముల కన్నా పుణ్యాత్ములే ఎక్కువ. మనిషి జన్మ ఉత్తమమైనది కదా. నన్ను రక్షించుకోవడం కోసం నీకు రంగు విషయంలో అబద్ధం చెప్పాను. నిజానికి పుణ్యాత్ములను తాకితే హారం ఎర్రగా మారుతుంది. ఈ విషయం చెప్దామనే వచ్చాను అని అన్నాడు. ఈ మాట నిజమేనా అంటూ రాక్షసుడు కోపంగా మునిని పట్టుకున్నాడు. వాడు తనను తాకగానే హారం ఎరుపు రంగుకి మారుతుందని, వాడు తనను తినేస్తాడని మునికి తెలుసు. అయినా పొరపాటును సరిదిద్దుకునేందుకు తన ప్రాణాలు పోయినా పర్వాలేదని ఆయన అనుకున్నాడు. అయితే ఆయన ఊహించని విధంగా హారం పచ్చ రంగుకు మారింది. ఇదేమిటి అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా. నిన్ను పుణ్యాత్ముల మీదకి పంపుతున్నాను కదా. ఆ పాపం నాకు చుట్టుకున్నది అన్నాడు ముని. అయితే అసలు కారణం మునికి తెలిసింది. తన ప్రాణాలకు తెగించి ఒక మంచి పని చేయాలనుకునేసరికి తన పాపమంతా పోయింది. ఒక్క చెడ్డ పని విలువ కూడా చేయని తపస్సు నిరుపయోగమని ఆయనకు తోచింది. చిరంజీవి వద్దకు వెళ్లి మంచి పనులు చేస్తూ కాలం వెళ్లబుచ్చాలని ఆయన అనుకున్నాడు. చిరంజీవి ఆయనతో తపస్సు వల్ల చేసేవాడికి మాత్రమే లాభం, మంచి పని చేయడం వల్ల అనేక మంది లాభం పొందుతారు అని చెప్పాడు. రంగులు మారే హారం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు అన్నీ ఒక్కసారికే. ఇక కథలోకి వెళ్తే, రామాపురం జమీందారుకు లేక లేక కలిగిన బిడ్డ గోపాలుడు ఎంతో గారాబంగా పెరిగాడు. 10 ఏళ్లు వచ్చేసరికి వాడు ఉత్తి బండవాడుగా, మొండివాడుగా తయారయ్యాడు. ఉదయాన్నే లేవడు, ఎప్పుడూ స్నానం చెయ్యడు. లేచినప్పటి నుంచి వాడికి ఆటలు తప్ప మరొక ధ్యాసే ఉండదు. ఏదో సమయంలో వచ్చి ఇంత తిండి తినిపోతాడు అంతే. తన కొడుకు స్థితి శృతిమించి రాగాన పడుతుందని భయపడి వాడికి నయానా భయానా చెప్పి చూశాడు జమీందారు. కానీ పని జరగలేదు. పిల్లవాడు ఇంట్లో వాళ్ళ మాట వినడం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువులను నియమించాడు. వాళ్ళ వల్ల కూడా ఏమీ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు. వాడు అనాథ. జమీందారు ఆ యువకుణ్ణి పిలిచి, నువ్వు నా కొడుక్కు మంచి బుద్ధులు నేర్పగలిగితే నీకు మా ఊళ్ళో శాశ్వతంగా తిండి, బట్ట ఏర్పాటు చేస్తాను అన్నాడు. కొత్త యువకుడు గోపాలుడితో స్నేహం చేసుకుని రకరకాల కథలతోనూ, కొత్త కొత్త ఆటలతోనూ వాణ్ణి ఆకర్షించాడు. గోపాలుడు స్వతహాగా తెలివైన వాడినేనని, వాడి దృష్టి చదువు మీదకి మళ్ళేటట్లు చేయగలిగితే బాగుపడతాడని యువకుడికి తోచింది. అయితే యువకుడు ఎంత చెప్పినా గోపాలుడు మారక, నాకిలాగే బాగుంది, నేనెందుకు మారాలి అని అడిగాడు. ఏదైనా అనుభవిస్తేనే గాని తెలియదు. రోజుకు ఒక్కసారి స్నానం చేసి చూడు, ఒక్కసారి చదివి చూడు, ఒక్కసారి పెద్దవాళ్ళకి నమస్కారం చేసి చూడు, నీ మనసుకెంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు. నువ్వంటే నాకిష్టం గనుక, నువ్వు చెప్పావు గనుక వింటాను. అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకు ఒక్కసారే చేస్తాను. రోజూ పెందలాడే లేస్తాను, ఒక్కసారి స్నానం చేస్తాను, పుస్తకంలో ఒక్క పూట చదువుకుంటాను. ఆ తర్వాత నన్ను నువ్వు రోజంతా ఆడించాలి అన్నాడు గోపాలుడు. యువకుడు జమీందారుకు గోపాలుడన్న మాటలు చెప్పాడు. ఇది కొంత మెరిగే. ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మారుతాడు అని జమీందారు సంతోషించాడు. మర్నాటి నుంచి గోపాలుడు అన్న మాట ప్రకారం రోజు పెందలాడే నిద్రలేచి, స్నానం చేసి, పుస్తకంలో ఒకే ఒక్క పూట చదివి, తండ్రికి ఒక మారు నమస్కారం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత రోజంతా ఆటలే. ఒకరోజు జమీందారు బంధువు ఒకాయన చూడవచ్చి గోపాలుడు రోజల్లా ఆటపాటల్లో మునిగి తేలుతుండడం చూసి, కుర్రవాడికి ఏమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారును అడిగాడు. వాడు రోజూ పెందలాడి లేస్తూనే స్నానం చేసి, పెద్దలకు నమస్కారం చేసి చదువుకుంటాడు. ఆ తర్వాత ఆడుకుంటాడు. అవి తన బంధువులతో గర్వంగా చెప్పి కొడుకును పిలిచి, ఈయన నీకు పెదనాన్న అవుతారు, నిన్ను చూడాలని వచ్చారు. ఆయన పాదాలకు నమస్కారం చెయ్యి, నిన్ను దీవిస్తారు అన్నాడు జమీందారు. గోపాలుడు నిరసనగా తల ఆడించి, నేను రోజుకు ఒక్కసారి మాత్రమే ఎవరికో ఒకరికి నమస్కారం చేస్తాను. ఈ రోజుకు మీకు నమస్కారం చేసేశాను. కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఈయనకు నమస్కారం చేస్తాను. ఇవాళ మాత్రం ఇంకెవరికీ నమస్కారాలు లేవు అని వెళ్ళిపోయాడు. జమీందారుకు తల తీసేసినట్టయింది. ఆయన యువకుణ్ణి పిలిచి, నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో నా పరువు పోతుంది అని జరిగినది చెప్పాడు. యువకుడు గోపాలుడి వద్దకి వెళ్ళి, నీ మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది. పెద్దలకు నమస్కరించడం మర్యాద, వారి దీవెనలు పొందడం నీకే మంచిది. ఇక మీదట ఈ రోజులా ప్రవర్తించకు అని మందలించాడు. కాని గోపాలుడు నిర్లక్ష్యంగా, నేను అన్న మాట తప్పను, ఒక్కసారి అన్నానంటే ఒక్కసారి అన్నాడు. పెద్ద హరిశ్చంద్రుడివి బయలుదేరావు, అన్నమాట తప్పవా? తప్పితే అన్నాడు యువకుడు. తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు గోపాలుడు. యువకుడికి గోపాలుణ్ణి మార్చే ఉపాయం స్ఫురించింది. ఆ రోజే అతను ఆటల నెపంతో గోపాలుడి శరీరం మురికి చేసేశాడు. గోపాలుడి శరీరం దుర్వాసన కొట్టసాగింది. ఆ సంగతి వెంటనే గ్రహించలేదు గాని తర్వాత వాడు ఆ వాసన భరించలేకపోయాడు. యువకుడు గోపాలుడితో,
పద నదికి పోయి స్నానం చేద్దాం అన్నాడు. స్నానం ఎలా చేస్తాను? ఈ రోజుకు స్నానం చేసేసాను కదా! ఇవాల్టికి మరి స్నానం లేదు అన్నాడు గోపాలుడు. యువకుడు స్నానం చేసి వచ్చాడు. గోపాలుడు అలాగే ఇంటికి వెళ్ళాడు. నీ ఒళ్ళంతా వాసనరా, వెళ్ళి స్నానం చేసిరా అన్నది గోపాలుడి తల్లి. గోపాలుడు ఒప్పుకోలేదు. తన చేత బలవంతాన స్నానం చేయించేటట్టయితే భోజనం చేయనన్నాడు. మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలారా? ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అన్నది గోపాలుడి తల్లి. గోపాలుడు ఆ పూట వేరే భోజనం చేసి పక్క పాడైపోతుందని కటిక నేల మీద పడుకున్నాడు. అంతేగాని వాడు స్నానం మాత్రం చేయలేదు. తన ప్రయత్నం విఫలమైందని యువకుడు జమీందారుకు చెప్పాడు. తన కొడుకు నలుగురితో గాక వేరే భోజనం చేశాడని, కటిక నేల మీద పడుకున్నాడని బాధపడి జమీందారు యువకుడితో ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చెయ్యకు, వాడు బాగుపడకపోతే మానేయ్ అన్నాడు. కాని గోపాలుడు బాగుపడడం యువకుడికి అవసరం. గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వతంగా ఆశ్రయం ఇవ్వడు. జమీందారు చేసే అతిగారాబం వల్లనే గోపాలుడు చెడిపోతున్నాడని యువకుడికి అర్థమైంది. ఇలా ఉండగా ఆ దేశాన్ని ఏలే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేశారు. ఊళ్ళోని పెద్దలందరూ కుటుంబం సహితంగా కానుకలతో వచ్చి రాజుగారి దర్శనం చేసుకుంటున్నారు. జమీందారు కూడా సకుటుంబంగా యువకుణ్ణి కూడా వెంట పెట్టుకుని రాజదర్శనానికి వెళ్ళాడు. జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి నచ్చింది. ఆ సమయంలో యువకుడు గోపాలుడితో, వీరు మన రాజుగారు, వీరికి నమస్కారం చెయ్యి అన్నాడు. గోపాలుడు తన అలవాటు చొప్పున పెంకిగా సమాధానం చెప్పాడు. రాజుగారు కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. రోజుకు ఒక్కసారి నమస్కారం చేస్తావా? రాజు ఎదురైనా రెండోసారి నమస్కారం చెయ్యవా? ఎవరు నేర్పారు నీకిలాంటి మాటలు అన్నాడాయన. రాజుకు తన కొడుకు మీద వచ్చిన కోపం ఎలాంటి విష పరిణామాలకు దారితీస్తుందని జమీందారు భయపడి వెంటనే కొడుకును చాచి చంపకై కొట్టి, నీ పెంకితనానికి హద్దు అదుపు లేకుండా ఉన్నది. దేవుడు లాంటి రాజుగారికి నమస్కరించనంటావా? ముందు ఆయన కాళ్ల మీద పడు అన్నాడు. తండ్రికి తన మీద అంత కోపం రావడం గాని, ఆయన తనను అంత దెబ్బ కొట్టడం గాని ఎన్నడూ ఎరగని గోపాలుడు హడిలిపోతూ చప్పున పోయి రాజుగారి కాళ్ల మీద పడ్డాడు. రాజుగారు ప్రసన్నుడయ్యాడు. తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడికి వాడు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం చేసి జమీందారుతో, మీ వాడు అన్నమాట తప్పడు. ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు వింటాడు. ఎందుకంటే ఇవాళ 2 సార్లు నమస్కారం చేశాడు కదా! గోపాలుడి వైఖరి ఎంత ప్రమాదకరమైనదో ఇవాళ మీరే చూశారు. ఈ కుర్రవాణ్ణి కాపాడ్డానికి ఇంకో దారి లేదనే వరకు మీరు వాడి మీద చెయ్యి చేసుకోలేదు. ఆ సంగతి తెలిసే నేను ఇవాళిలా ప్రవర్తించాల్సి వచ్చింది. మీ మనసును కష్టపెడితే క్షమించండి అన్నాడు. గోపాలుడన్న మాట నిలబెట్టుకుని బుద్ధివంతుడు కావడంతో జమీందారు కూడా తాను అన్న మాట నిలబెట్టుకుని ఆ యువకుడికి తన ఇంట శాశ్వతంగా వసతి ఏర్పాటు చేశాడు. అన్నీ ఒక్కసారికే అన్న కథ ఇక్కడితో సమాప్తం. మరిన్ని మంచి చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.